నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు వాడివేడిగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషాతో ఎన్ఎస్టీవీతో ముఖాముఖి. ఎన్ఎస్టీవీ రసవత్తరంగా సాగుతున్న కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా వారి అభిప్రాయాలను పంచుకునేందుకు మన ముందు ఉన్నారు తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషా గారు. వారితో కాసేపు మాట్లాడదాం. నమస్తే అఖిల్ పాషా గారు. నమస్తే. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి? జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ దాదాపు 3-4 సీట్లు ఉంటున్నాయి నాకు తెలిసి. ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఏంటి? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఏంటిదంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బిల్లులు అదొకటి పాస్ చేస్తున్నప్పుడు శాసన మండలిలో కూర్చునే పదవిని ఎమ్మెల్సీ ఎన్నికలు అంటారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి ఇప్పుడు 4 ఉమ్మడి జిల్లాలుగా నడుస్తూ ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, అదేవిధంగా మెదక్, నిజామాబాద్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి హౌరాహౌరీగానైతే నడుస్తూ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు. పట్టభద్రులు మాత్రం ఎవరిని గెలిపించాలి, ఏం చేయాలనే ఆలోచనతో మాత్రం 100% ఉన్నారు. ప్రతి ఒక్కరూ పట్టభద్రులు పట్టం కట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది 4 ఉమ్మడి జిల్లాలో ఆల్రెడీ. ఎమ్మెల్సీ బరిలో ఉన్న వారు ఎవరికి వారు గెలుపు మాదే అని బహిరంగంగానే ప్రకటించుకుంటున్నారు. మాది గెలుపు ఎప్పుడో ఖాయమైంది, మేము మెజారిటీ కోసం మాత్రమే పోరాడుతున్నామని చెప్పుకుంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అంటే అట్లా ఎవరు చెప్పుకుంటారు? చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చెప్పుకుంటా ఉన్నారు నేను గెలుస్తున్నా అని చెప్పుకుంటారు. కానీ అసలు ప్రధానమైన ట్రయాంగిల్ పోరు ఎవరి మధ్య ఉంది, అసలు ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం ఎవరికి తెలుస్తలేదు ఇప్పటికి కూడా. నాకు తెలిసి మాత్రము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వర్సెస్ ఇండిపెండెంట్ ఇప్పుడు బీఎస్పీ పార్టీ నుండి ప్రసన్న హరికృష్ణ మధ్యలోనే పోరు నడుస్తున్నట్టుగా మాత్రం నాకు తెలుస్తా ఉంది. నేను కూడా చూస్తా ఉన్నా, పట్టభద్రులు కూడా అదే విధంగా నాకు కూడా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో అయితే పోరు సాగుతా ఉంది, 100% నడుస్తుంది. రసవత్తరంగా సాగుతున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్తో ముఖాముఖి ఎన్ఎస్టీవీ బృందం. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ప్రస్తుతం జరగబో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వారి అభిప్రాయాలను పంచుకునేందుకు మనతో పాటు ఉన్నారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్. వారి అభిప్రాయాలను మనం పంచుకుందాం. నమస్తే రవీందర్ గారు. అన్న నమస్తే. ముందుగా మీ ఎన్ఎస్టీవీకి ఉద్యమం తెలుపుకుంటున్నాం ఆదివాసీ హక్కుల పోరాట సమితి. ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల మీద మీ అభిప్రాయం అన్న ఏం లేదు, దాదాపు ప్రతిసారి ఎలక్షన్ల పండుగలు వచ్చినట్టే వస్తున్నాయి. ఎలక్షన్లు అనేది ప్రజలకు కొత్త ఏం కాదు. కాకపోతే ఏం జరుగుతుందంటే తెలంగాణ లోపల ఒక అసమర్థుడు ఇవాళ ఎవరినో తీసుకొచ్చి ఎలక్షన్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అలా ఓట్లేయమంటే ఓట్లేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ అంటే మినిమము ఆలోచించే అవగాహన ఉన్న వాళ్ళు ఈ ఓట్లను వేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఏ వైపు తీర్పిస్తారని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ జరుగుతున్న ఎలక్షన్లో కూడా పూర్తి స్థాయిలో నాకు తెలిసి ఏమనుకుంటుంటే ఎవరైతే ప్రజాక్షేత్రంలో ప్రజల అభిమానులు చూరు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ మనకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మెదక్ జిల్లా శివంపేట మండలంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవలాల్ మహారాజ్ గారు మరి ఒక గిరిజనులకే కాదు ఆరాధ్య దైవం, సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వారిని దైవంగా భావిస్తూ మరి కార్యక్రమాలు నిర్వహించడం మనందరం కూడా ఒక ఆనవాయితీగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. చిన్నప్పుడే మరి ప్రజల యొక్క సమస్యలు తెలిసి అర్థం చేసుకొని సమాజ సేవానికి అంకితమైనటువంటి మహనీయుడు సంత్ సేవలాల్ గారు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇల్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ కరెంటు మోటార్ల దొంగతనాలు ఇటీవల పెరిగాయని
ప్రజల మరియు రైతుల నుండి ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి మెట్పల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్యాంక్కి పట్టుకున్నారు. మనకి రెండు మూడు నెలల నుంచి ఈ అగ్రికల్చర్ మోటార్ థెఫ్ట్ కంప్లైంట్ వచ్చినాయి. ఆ ప్రకారం దీనికి డిటెక్ట్ చేయడానికి మనం సిఐ మెట్టపల్లి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేశాము. ఆ టీంకి డిఎస్పీ మెట్టపల్లి మార్గదర్శనం అనుసార్ వాళ్ళు అన్ని ప్రీవియస్ అఫెండర్ కి పిలిచారు, వాళ్ళకి ఇంటర్గేట్ చేశారు. అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో మనకి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మనం ఈ ముగ్గురికి పట్టుకున్నాం. దీంట్లో ఈ ఫస్ట్ అక్యూజ్ కుంచెలు వెంకటేష్ ఉన్నారు. గతంలో కూడా వాళ్ళ మీద 8 కేసెస్ ఆర్ దేర్, 6 కేసెస్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. వాళ్ళతో పాటు ఈ సెకండ్ అక్యూజ్ సాయి కుమార్ ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళు శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా జగదంబ దేవాలయం లెనిన్ నగర్ బంజారా సంఘం ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మరియు జగదంబ దేవాలయం ఈరోజు జన్మదిన వేడుక చాలా బ్రహ్మాండంగా కన్నుల పండుగగా జరిగినది. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరియు సేవాలాల్ భక్తులు, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్, బడంగ్పేట్ కార్పొరేటర్లు, బడంగ్పేట్ సేవాలాల్ భక్తులు, బీజేపీ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ లీడర్లు, అతిరథ మహారథులు మరియు కాలనీవాసులు, అధికార ప్రతినిధులు, పురజనులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దేవుడు ఒకరికి ఎస్టీలకే కాదు, ప్రతి ఒక్క క్యాస్ట్ కింద ప్రతి ఒక్క మనిషి కింద దేవుడే. ఎందుకంటే ఆయన ఎన్నో సేవలు చేయడం జరిగింది. అలాంటి ఒక జయంతి ఈరోజు చేయడం ఎంతో సంతోషం. ఈరోజు మమ్మల్ని ఈరోజు ఇంకా ఈ జయంతి సందర్భంగా మనం చూడడం మాకు ఎంతో ఆనందం. ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క జయంతి సందర్భంగా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బీజేపీ పార్టీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఆంధ్ర శ్రీరాములన్న గారిని మాట్లాడాల్సిందిగా మనం చూస్తాం. జై సేవలాల్, జై సేవలాల్, నల్లూరు అంతా. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ గారి జన్మదినం సందర్భంగా తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, తలసీమియా చిన్నారుల కోసం 428 మంది రక్తదాతలు ముందుకు వచ్చే రక్తదానం చేయడం కామారెడ్డి జిల్లా చరిత్రలో మొదటిసారిగా నిలిచిందని, తలసీమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఉన్నారని, ఒక రక్తదాత ఇచ్చే రక్తంతో ఒక చిన్నారి ప్రాణాలను 20 రోజుల పాటు కాపాడవచ్చునని, రక్తదాతలందరికీ హెల్మెట్లను, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించడం జరిగిందని తెలిపారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 16న నగరంలో శోభాయాత్ర సందర్భంగా శనివారం అంబాభవానీ ఆలయం నుంచి స్కూటర్ ర్యాలీ నిర్వహించిన ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్ ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు ఏ వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, న్యాయవాది భారావి సురేష్ వర్మ, లక్ష్మణ్ రావు వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు స్కూటర్ ర్యాలీ శోభాయాత్రలకు పురస్కరించుకొని శోభాయాత్ర ఆదివారం ఉదయం 7 గంటలకు అంబాభవానీ దేవస్థానం నుంచి ప్రారంభమవుతుందని, భవానీమాత ప్రసాదించిన ఖడ్గం శివాజీ మహారాజ్ చేతబూని విదేశీ దురాక్రమణదారులను సంహరించాలని, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారని చెప్పారు. 390 యుద్ధాలు చేసి ఓటమి ఎరగని హైందవ వీరుడిగా చరిత్రని పేర్కొన్నారని, ఈ శోభాయాత్రలో కడప నగర హిందూ ప్రజలు, హిందూ బంధువులు పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు. ఛత్ర 3 రోజుల ముందుగా అనగా 16వ తేదీ ఆదివారం కడప పట్టణంలో బ్రహ్మాండంగా, అద్వితీయంగా, అమోఘంగా తలపెట్టిన ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్రకు ముందస్తుగా ఈ రోజున ఈ ఉదయం పూట కడప పట్టణంలోని ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా రేపు జరిగే మహాశోభయాత్రకు కడప పట్టణంలోని ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేలాగున ఒక అవగాహన కార్యక్రమాన్ని, ఈ బైక్ ర్యాలీని ఇప్పుడు మేము ఈ సందర్భంగా ప్రారంభిస్తున్నాము. ఈ బైక్ ర్యాలీ కడప పట్టణంలో అన్ని పురవీధులు గుండా తిరుగుతూ అక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ రేపు జరిగే శోభయాత్ర యొక్క విశిష్టం తెలియజేస్తూ, రేపు శోభయాత్రకు హిందూ బంధువులందరూ తరలి వచ్చేలాగున అవగాహన కల్పించే కార్యక్రమానికి ఇది నాందిగా, పునాదిగా ఉంటుందని మేమందరం భావిస్తూ, అందరి కడప పట్టణంలోని హిందూ బంధువులందరి సహకారంతో, అలాగనే మన మీడియా మిత్రుల సహకారంతో, అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ముందలు కదులుతున్నామని తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకరెడ్డి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కూట్కూరి నరేందర్ రెడ్డి గెలిపించాలని పట్టభద్రుల ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్రావు గారు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కూట్కూరి నరేందర్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తూ ఆర్ఫోర్స్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆయనకు పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. అందువల్ల మీ మొదటి ప్రాధాన్యత ఓటును ఆయనకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా యూనివర్సిటీ కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ లక్ష్మణ్ లక్ష్మణ్ ప్రణయ్ గిజుడు ప్రణయ్ గిజుడు గిజుడు సార్ అనిపిస్తుంది కొద్దిగా శివ శివ గిజుడు అన్న ఇడియుడు అన్న చూడాలని అన్నారు. రెడీ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఈరోజు ఇక్కడ మరి మెట్పల్లిలో
ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ గౌరవనీయులు నరసింహరావణ గారు, అలాగే మరి కృష్ణారావణ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు అండ్ పట్టభద్రుల సమ్మేళనం ఇక్కడ జరిగింది. ఇది ముఖ్యంగా పట్టభద్రులందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాము. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా ఎన్నో ఉద్యోగాలకి మరి ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. మాకు ఆ నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులు మరి చాలామంది వీఆర్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఉద్యోగులు చూసుకున్నా కూడా వారి ఎన్నో సమస్యలు 3170 జీవో కింద ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ గ్రౌండ్లో కానీ స్పోర్ట్స్ గ్రౌండ్లో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాయి. అలాగే మరి మనం ప్రమోషన్స్లో కానివ్వండి, ట్రాన్స్ఫర్స్లో కానివ్వండి చాలా చక్కగా మరి ఏళ్ళ తరబడి నిరీక్షణలు ఉన్న వారికి కూడా ఇవల్ల మరి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ రావడం జరిగింది. ఈ ప్రకారంగా మరి ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆనందంగా ఉన్నారు. కడప నగరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన కడప నగర వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కడప నగరంలో కక్షపూరితమైన రాజకీయ కుట్ర చేస్తున్నారని, ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం నగరంలోని మినరల్ వాటర్ ప్లాంట్ను వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కక్షతో వాటర్ ప్లాంట్ను సీజ్ చేయడం చాలా దారుణమని, ఇది కడప నగరంలో కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన కక్షపూరితమైన రాజకీయం చేస్తుందన్నారు. అక్కడ ఉండేది 13 మంది స్కూల్లో ఉండేది. 3 రూమ్లు ఉండే, మాకు ఒక రూమ్ చాలని చెప్పినాడు. ఓకేనా? ఓకే. 2 రోజుల కిందట మన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు అయినటువంటి వాసన్న గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏమంటే, ఇట్లా వాటర్ ప్లాంట్లు మీరు ఏ పర్మిషన్ లేకుండా పెట్టినారు, అదొకటే కాకుండా అక్కడికి మీరు వాటర్ ప్లాంట్లు వాడుకొని వచ్చే కరెంటు బిల్లులు ఏమో అక్కడ ఉండే స్కూల్ వాళ్ళే కడుతున్నారని చెప్పడం జరిగింది. అలాగే స్కూల్ వాళ్ళు కూడా అక్కడ అబ్జెక్షన్ చెప్పింటేనే మేము తీసేసినామని చెప్పడం జరిగింది. స్థానిక ప్రజలు కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేయడం వల్లనే మేము ఇది తీయడం చెప్పడం, వాటర్ ప్లాంట్ అక్కడ నుంచి తొలగించామని చెప్పడం జరిగింది. అన్న మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా వాస్తవాలు లేవు. ఎందుకంటే అన్న ఒక జిల్లా అధ్యక్షుడు కమ్ పొలిట్ బ్యూరో సభ్యుడు కమ్ ఎమ్మెల్యే గారి భర్త గారు కూడా ఇలా ఏ ఆధారాలు లేకోకుండా అబద్ధాలని ఆయన ప్రచారించడం చాలా తప్పు. ఎందుకంటే మాకు ఆధారాలతో సహా మేము మీడియా ముందు మేము పెడుతున్నాము. ఇది మా తరఫు మా మీటర్కి సంబంధించింది. ఇది ఆదిత్య కుమార్ అని నా పేరు కూడా విషయంలో స్వచ్ఛంగా మీరే చూసుకోవచ్చు. అలాగనే అక్కడ ఉండే హెడ్ మాస్టర్ గారే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినాడు. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసినాడు 3 రూములు ఉన్నాయి. అక్కడ 3 రూమ్లో మాకు ఒక్క రూమ్ చాలు మా చిల్డ్రన్స్కి, ఎందుకంటే ఉండేదే 13 మంది దాంట్లో అని ఆయన క్లియర్గా మాకు మెన్షన్ చేయడం జరిగింది. జేఏపీ ఆయన ఏం చెప్పినాడు, మీరు వాటర్ ప్లాంట్ పెట్టుకోండి మాకేం ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. ఇది కూడా 2019 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన లెటర్. దీంట్లో కరీంనగర్ ప్రతిభ డిగ్రీ పీజీ కాలేజ్లో ప్రిన్సిపల్ డాక్టర్ బి సూర్యప్రకాష్ రావు, వైస్ ప్రిన్సిపల్ పివి రావు, అధ్యాపకులు పి రాజు, ఎం సంతోష్, పివిఎన్ చారి, గాయత్రి, సమ్రీన్, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థులు దేవునూరి రవీందర్ గారిని కళాశాలకు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పివి రావు మాట్లాడుతూ, దేవుని రవి సార్ పేరు తెలియని వారు సిద్దిపేటలో ఎవరూ ఉండరు. ఇలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకుంటే నిరుద్యోగ, ప్రైవేట్ టీచర్లకు ఇంకా మరెందరికో లబ్ధి చేకూరుతుంది. కావున మనం మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నంబర్ 33తో మన అమూల్యమైన ఓటు వేసి దేవునూరి రవీందర్ సార్ని గెలిపిద్దామని అధ్యాపకులను కోరడం జరిగింది. అందరికీ నమస్కారం. దేవునూరి రవీందర్ అనే నేను రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయుచున్నాను. నా సీరియల్ నెంబర్ 33 నెంబర్ ఎదురుగా దేవునూరి రవీందర్కి ఎదురుగా మొదటి అంకె 1తో ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించి నన్ను గెలిపించగల ప్రార్థన. ఇట్లు మీ శ్రేయోభిలాషి దేవునూరి రవీందర్, అడ్వకేట్, సిద్దిపేట. దేవునూరి రవీందర్ సార్ అంటే లా విషయంలో బాగా ఫేమస్ అయిపోయాడు. అంటే చాలా ప్రధానికానికి గెలిపేసాడు, వెల్ నోటెడ్. అండ్ అదని కాదు, మనకి ఏ రకమైన కూడా చేస్తారు లోకల్ సార్ వాళ్ళది కూడా. ఇన్ కేసు మనకి సమస్యలు ఉన్నా కూడా చెప్పిన సార్ నెంబర్ కూడా మీకు కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అలా మనం కూడా ఏమంటే కూడా డిస్కషన్.
కొండాపురం పిహెచ్సి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ సందర్భంగా కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సాంబశివారెడ్డి సిబ్బంది పాల్గొని పరిశుభ్రత, పర్యావరణంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంలో అందరూ ఐక్యంగా నిలవాలని, వ్యర్థాల నివారణ మరియు బాధ్యతాయుతమైన పారవేసే విధానాల గురించి అవగాహన కల్పించారు. అన్ని వీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దడంలో తమ కృషిని కొనసాగిస్తామని, పరిశుభ్రతను కాపాడతామని మరియు సహజ మరియు సమాజ భాగస్వామ్యాన్ని ప్రేరేపించడానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. శనివారం కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ అధికారుల పనితీరును సమీక్షించారు. రైతుల నుండి అర్జీలు సేకరించి సమస్యలను తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇల్లు నిర్మించుకొని లబ్ధిదారుల స్థానంలో నూతన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. సో అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ అవుతుందని చూద్దాం అండ్ ఈరోజు కూడా కొంచెం టైం దొరికింది. అండ్ ఈవినింగ్ 5:30 అందరూ విఆర్ఓ కానీ బిఎస్ఓ కానీ రెగ్యులర్ ఆన్ గోయింగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అండ్ కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసింది. రెవెన్యూ సర్వీస్లో కానీ గ్రామ సభలు కానీ ఇప్పుడు కొత్తగా 2 జీవోలు తీసుకొచ్చారు. జీవో నెంబర్ 23 అండ్ జీవో నెంబర్ 30. సో ఆ 2 అంటే కొత్తగా ఏవైతే హౌస్ సైట్స్ ఉన్నాయో అవి ముందు 1.5 సెంట్స్ అలాగే 5 సెంట్స్ ఇచ్చారు, 0.5 సెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు 3 సెంట్లు ఇస్తున్నారు. 3 సెంట్లు అది రూరల్ ఏరియాలో, అర్బన్లోనే అయితే 2 సెంట్లు. ఎవరైతే మన వెల్దుర్తి కానీ మన డివిజన్లో కానీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అండ్ బిలో పవర్టీ లైన్ అలాంటి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటే అది ఐడెంటిఫై చేయమన్నారు. ఈరోజు రేపు మీరు త్రూ మీడియా మీరు కూడా పబ్లిక్లో వెళ్ళేలా చేసి మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తాము. అది జీవో నెంబర్ 23 తీసుకొచ్చారు. అండ్ అలానే మన వెల్దుర్తిలోని ఎన్ని లేఅవుట్లు ఉంటే ఆ లేఅవుట్లో కూడా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే పాతది అవన్నీ కొంచెం రిమూవ్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళని ఎవరైతే ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ప్లాన్ చేస్తున్నారు, గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అలాగే జీవో నెంబర్ 30 అవి ఏంటంటే కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 చివరి రోజు సందర్భంగా ఆదోని సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి మరియు వాళ్ళ సిబ్బంది 2 టౌన్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, పీసీఆర్ సర్కిల్ వరకు వెళ్లి తిరిగి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు అందరూ కూడా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ సిఐ, 1 టౌన్ రూరల్ సిఐలు, ఎస్ఐలు, ఆదోని సబ్ డివిజన్ సిబ్బంది అందరూ ర్యాలీలో పాల్గొన్నారు.
వాళ్ళు కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, మిగతా స్కూల్స్ కూడా కావచ్చు, స్కూల్స్ అండ్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వీళ్ళందరూ ఒక ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ర్యాలీస్ అయితేనేంటి, ఒక మీటింగ్స్ కండక్ట్ చేశారు. స్కూల్స్లో కూడా మీటింగ్స్ కండక్ట్ చేశారు మా పోలీస్ వాళ్ళు వాళ్ళ కన్సర్న్ జ్యూరిస్డిక్షన్లో. ర్యాలీ పరంగా అంటే బైక్ ర్యాలీ కావచ్చు, స్టూడెంట్స్తో ర్యాలీ కావచ్చు, ఏదైనా సరే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి, మైనర్ రైడింగ్ కంట్రోల్ చేయడానికి వీళ్ళకి మేము ఒక ప్రెస్ని పిలిపించి కూడా ఈ సో పనిష్మెంట్స్ ఉంటాయని కూడా మేము వాళ్ళకి వార్న్ చేయడం జరిగింది. ఇంకా నుండి ఎవరైనా మైనర్ రైడింగ్ దొరికితే మేము నిర్మోహమాటంగా వాళ్ళ పేరెంట్స్కి ఎంబీ యాక్ట్ కింద సెక్షన్ వేసి వాళ్ళకి అక్కడ ఎటువంటి పనిష్మెంట్స్ అయితే ఉంటాయో 25,000 ఫైన్, 1 ఇయర్ బైక్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు, అండ్ 25 ఇయర్స్ వరకు వాళ్ళకి లైసెన్స్ అయితే ఇవ్వరు. ఏ మైనర్ అయితే రైడ్ చేస్తారు. ఇది పెద్దపల్లి జిల్లా ప్రతి నెల మామూలు అడుగుతున్నారని, ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీ ఓనర్ నిరసనకు దిగాడు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద లారీపైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుంటానని వసంత్ నగర్కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసనకు దిగాడు. ఇప్పుడు నిన్న రాసిన పని నీది కాదు, అది డాక్యుమెంటరీ కేసు, దానికి నీకు ఏం సంబంధం అయ్యా? సరే రా, నువ్వు దిగిన రూమ్ లో రా, నీకు కూర్చొని మాట్లాడి సెటిల్ చేసి బండి నడుపుకోవడం వల్ల 5,000 నష్టపోయినా, ఈ బండి 8,000 నడిపించుకోలేకపోయినా పైసలు లేక. సరేనయ్యా, నీకు కష్టపడి అక్కడ ఇంకా పైసలు తెచ్చుకొని బతలాడుకొని సార్ అంటే ఇంటికి పోయినా నగరాలు నిప్పి మొత్తం చిత్రమైతారు సార్. అనిల్ భాయ్, ఇప్పుడు చెప్తాను కదా, సమస్య పరిష్కారం అయితే అయిపోతుంది. మీకు ఎన్నిసార్లు అయిపోయింది సార్, దయచేసి మీరు దేవుళ్ళు అంటే వాళ్ళు ఎట్టి పీసులు చేసారు, ఇక్కడ చేసారు. అనిల్ గౌడు, ఎంతమంది జీవితాలతో సర్వీలు కింద కూర్చొని మాట్లాడాలి. ప్రజా సమస్యల కోసం కింద ఉండి మాట్లాడాలి. ప్రజా సమస్యల కోసం ప్రజా సమస్యలు తీరుతాయి. రోడ్ ఎక్కాలి. రోడ్ అక్కడ మా ఓనర్లు వస్తారు, భార్య వస్తుంది, నేను చచ్చిపోయినా మంచిదా, ఏమైనా మంచిదా నీ అధికారుల పేరు మీద. అక్కడ ఉన్నాడు మసూద్ సార్ అని 2 కేసులు చేసి ఒకటే. బంగారుపాలెం మండలంలో గత 20 సంవత్సరాలుగా బొమ్మాయిపల్లి గ్రామంలో గుడిలో పూజారిగా పూజలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ అనారోగ్య కారణంగా నడవలేని స్థితిలో కంటిచూపు కూడా సరిగ్గా లేని ఇతని పరిస్థితి గమనించిన స్థానికులు బొమ్మాయిపల్లెకు చెందిన శ్రీ ఇండస్ట్రీస్ ఈశ్వర్ నాయుడు మామిడి తోపులో ఒక చిన్న షెడ్లో ఉంచి భోజనం పెడుతున్నారు. అమ్మఒడి సేవలను గుర్తించి తెలుసుకున్న స్థానికులకు అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడుకు తెలుపగా వెంటనే అమ్మఒడి బృందం టెస్లా ప్రకాష్, చండీ ప్రభు, హుస్సేన్, జరీనా, మురళి, ఉదయ్, వాసుదేవన్ అతనికి గుండు గీసి స్నానం చేయించి డ్రెస్ వేసి చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందించి అమ్మఒడికి తీసుకుని వెళ్తామని, అలాగే తిరుపతి అరవింద్ కంటి ఆసుపత్రిలలో వైద్యం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. నా పేరు వినోద్ కుమారు, మాది ఇక్కడ రామనాయుడుపాలెం తౌనంపల్లి మండలము. ఈయన రవీంద్ర సింగ్ హజారే గారు మాకు గత 1 ఇయర్గా తెలుసు. మా ఊర్లో పౌరోహిత్యం చేస్తూ వినాయక స్వామి గుడిలో ఉండేవారు. రీసెంట్గా ఒక 20 డేస్ బ్యాక్ నుంచి ఫీవర్ ఎక్కువైపోయి 2 కళ్ళు కనిపించకుండా పోయినాయి. సో అప్పటి నుంచి మా సపర్యలు మేము చేస్తూ అమ్మఒడి వారిని విచారించి వాళ్ళ ద్వారా మిమ్మల్ని రప్పించడం జరిగింది.
ఈయన పేరు రవీంద్ర సింగ్ హజారే. ఈయన సొంతూరు జఫర్గఢ్, తెలంగాణ. పెళ్లి చేసుకునేది కూడా అక్కడే. వీళ్ళ మదర్ గారు చిత్తూరు. సో ఈయన చిన్నపిల్లోడప్పుడే వీళ్ళ మదర్ గారు ఈయన చిత్తూరుకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఈయన ఇక్కడే పౌరోహిత్యం చేసుకుంటూ LLB వరకు చదివి తర్వాత అర్చక వృత్తిలోనే స్థిరపడ్డారు. వీళ్ళ వైఫ్ గారి పేరు శైల, వీళ్ళ కొడుకు గారి పేరు శివ. వీళ్ళు తెలంగాణలోనే ఉంటారు. సో వీళ్ళ కాలం అయిపోయిన తర్వాత ఇక్కడే వచ్చి ఇప్పుడు కళ్ళు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు ఈయనకి ఇప్పుడు. సో అమ్మఒడి గారు వీళ్ళు తీసుకెళ్ళి కొద్దిగా చూసుకుంటే బాగుంటుందని నేను చెప్తాను. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం బస్టాప్ నుంచి లక్ష్యంపురం వరకు ఉన్న బీటీ రోడ్ కనెక్షన్లో పూర్తి కానందువలన తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం మరియు పట్టించుకొని అధికారులు త్వరగా రోడ్డు పూర్తి చేయాలని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండ స్వామి రమాదేవి ఏకైక కుమారుడు వంశీకృష్ణ పెళ్లి వేడుకలలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వెళ్లి దంపతులను ఆశీర్వదించడం జరిగింది. మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మువ్వాళ్ల దుర్గాప్రసాద్, ముదిగొండ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు బైన్సా పట్టణంలోని సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని అందరికీ ఆరాధ్యుడేనని అన్నారు. గిరిజనులకు దిశను చూపి హైందవ ధర్మం గొప్పతనం విశిష్టతలను తెలియజేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని కులాలు సమానంగా గౌరవిస్తూ సాంప్రదాయాలు ఆచారాలను కాపాడుతున్నారని తెలిపారు. गुरु प्रेम सिंह महाराज की जय। जय सेवालाल। जय सेवालाल। महाराज की जय। जय सेवालाल। जय सेवालाल। जय सेवालाल। जय सेवालाल। मांगो परीक्षा पूजक प्रभु आने चाहिए आनंद प्रभु धन चाहिए धन वांगवा भाई बेटा दे दुखियारो तू घाटा तार भक्तुन साथ भगदार दास मोरो ध्यान लगा पापी पट्टू चढ़ाए डाकी गोविंदास पगेड़ गाल मारू रामनो महाराज सत्तेरो दियो लगा सत्तेरो घंटा होता पौरागड़े गुरुदेव तार पौरागड़े टिकल कर हासी कर दे सुलेरी फांसी लगा अजेरो महाप्रसाद होम भंडारो रामराव पट्या नागम नायक राजेश बाबू शेर भंडारो बाल गोपाले तार पौरागड़े रामनो महाराज ఎక్కడ పుట్టిండో కర్ణాటకలో పుట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మహారాష్ట్రలో లాస్ట్ పౌరాదేవిలో సమాధి తీసుకున్నారు. అటువంటి మహారాజ్ జయంతి కూడా ఆయన చేసిన ఘనత ఒక ట్రాన్స్పోర్ట్ కమ్యూనిటీలో ఉన్న మన కమ్యూనిటీ గురించి జంగల్లో ఉండేవాళ్ళు ఎట్లా ఉండాలి ఏముండాలి ఒక దిశ మార్పిన వ్యక్తి అంటే ఇలా సేవాలాల్ మహారాజ్ అని మనం గౌరవంగా చెప్పొచ్చు.
అయిన తర్వాత రామరావు మహారాజు కూడా నిర్మల్ జిల్లా ముధోల్ మండల్ ఎడ్బిట్ గ్రామంలో మల్లన్న దేవుని యొక్క జాతరలో కుస్తీ పోటీల్లో ఘనంగా పాల్గొనేవారు మహారాష్ట్ర ప్రాంతాల నుండి వచ్చారు మరియు తెలంగాణ ప్రాంతాల నుండి వచ్చారు. మల్లన్న దేవుని చెంతకు నిలువెత్తు బంగారాన్ని తీసుకెళ్లి మల్లన్న దేవునికి సమర్పించారు. దేవుని చెంత తులాభారం వేసి మొక్కులు మొక్కుతున్నారు. వేడుకలకు హాజరైన ఆలయ కమిటీ గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆ మల్లన్నను మొక్కుకున్నట్లు చెప్పారు. కోరిన కోరికలు తీర్చే మల్లన్న చెంతకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానం శ్రీ క్రోధీనామ సంవత్సర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 23 ఫిబ్రవరి 2025 నుండి 5 మార్చ్ 2025 వరకు జరుగును. స్వయంభూ శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానం చరిత్ర గురించి చెప్పిన ఏ గంగాధర్ గురుకుల ప్రధాన అర్చకులు తెలియజేశారు. అలాగే భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరు. గణపతికం హవామహే కవిం కవీనాపవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మాణం బ్రహ్మణాధీశ్వర ఆనశ్వన్మోతపస్యైరజాతరం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం స్వయంభూ శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానం దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో శ్రీ స్వయంభూ మొగిలీశ్వర స్వామి జన్మించారు. మంచి దట్టమైన అరణ్య ప్రాంతంలో ఆ యొక్క కుంటులో ఆ ఈశ్వరుడు పుట్టాడు. ఇప్పుడు న్యాచురల్గా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఈ యొక్క భక్తుడు మొగిలప్ప అనేటువంటి భక్తుడు ప్రతినిత్యం ఆవులు ఆ గోవులు మేపుకొని అడవిలోనే ఉండి దాహానికి గోవులకి నీళ్ళు లేకుండా ఉంటే ఆ యొక్క కుంటులోకి వచ్చి ఆ దాహాన్ని ఆ గోవులకు అర్పితం చేసి సరించేవాడు. సరే నిత్యం ఈ మారి ఇన్నాళ్ళు వ్యవస్థ పడేదని చెప్పేసి ఆయన ఏం చేసేదంటే దినానికి కుండలు ముంచి పెట్టేవాడు. ఆ కుండ నిత్యం పగిలిపోవడం, ఏదో మనం పోయి హిమాయగా కుండలు పగిలిపోతుందని చెప్పేసి ఆ యొక్క మొగిలి రేకులు పొదలు కొట్టి శుభ్రం చేశాడు. దాంట్లో బిందువుల పగిలిపోతానికి సందేహం చేసి ఇది ఎత్తనా కానీ ఈ యొక్క రాత్రికి తగులుతా ఉంటాం. ఏంటి ఇది రాత్రి తగులుతామని చెప్పి దీన్ని కూడా ఎత్తేయాలని చెప్పేసి ఆ యొక్క మూర్ఖంలో ఆ యొక్క రాయిని కొట్టకపోతే లింగాకారం మర్చిపోయింది. ఆ లింగాకారం ఎప్పుడు తగిలిందో విపరీతమైనటువంటి రక్తము అట్లే పారదంతం నీళ్ళంతా రక్తమైపోయింది. ఆ యొక్క శరీరంలో ఆ నీళ్ళంతా రక్తమైపోయింది.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలిలో వెలిసిన మొగిలీశ్వర ఆలయంలో పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ ఆదేశాల మేరకు అలాగే టీడీపీ మండల ఎన్పీ జయప్రకాష్ నాయుడు సహకారంతో ఈసారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ నెల 23వ తేదీ నుండి శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మొగిలి గోశాల ఫౌండర్ డాక్టర్ పండిత్ పాణ్యం శ్రీనివాస శర్మ తెలిపారు. ఆలయంలో బ్రహ్మోత్సవాలకు పరిసర ప్రాంతాలు శుభ్రపరిచి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. శ్రీ కామాక్షి సమేత స్వయం శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానం నుండి బ్రహ్మోత్సవాలు 26వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందుకు గాను ఇక్కడ ప్రత్యేకంగా మన గవర్నమెంట్ 23వ తేదీ అంకురార్పణ అవుతుంది. 26వ తేదీ స్వామివారి మహోత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి జరుగుతుంది. ఈ మహోత్సవానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి అన్ని విధాలుగా మనకు ఇక్కడ ఏర్పాట్లు చేయాలనేసి అధికారులను ఆదేశించడమైంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన మండల పార్టీ అధ్యక్షులు ఎన్పీ జయప్రకాష్ అన్న గారి సహకారంతో ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని ఈ సమస్యలు ఉంటే అవి కూడా క్లియర్ చేసి ఈ దారులు ఇవంతా రెడీ చేశాము. ఇప్పుడు మన గాలి గోపురానికి పెయింట్ కూడా చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారి సహకారంతో. అదేవిధంగా ఈ మన జయప్రకాష్ అన్న సహకారంతో అన్నీ జరుగుతున్నాయి. దయచేసి భక్తులందరూ మన స్వయం స్వామి మొగిలీశ్వర స్వామిని దర్శించుకొని ఈ పండుగని విజయవంతం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వినతులు అన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, కాసా సాగర్, వెలగల శ్రీనివాసరెడ్డి, సాధనల శ్రీను, బడాల బులికొండారెడ్డి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది బాగుంది. ఆ పక్క నుంచి బాగుంటుంది. లైట్ ఆ పక్క నుంచి బాగుంటుంది. అలాగే అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇంక దాంట్లో తీసుకొని టైం పడుతుంది. వచ్చినప్పుడు తప్పకుండా చేసి పెడతాం. ఎక్కడ మంగళ ఎక్కడ చేసి పెడతాం.